హలో, ఇది విన్నారా? వినాలి అని అంటే ముందు వీడియోని సేవ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి, పేజ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకూడదు. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందా? దావోస్ మీటింగ్ లా చేస్తామని బొక్కబోర్ల పడ్డారా? హైప్ క్రియేట్ చేసి తీరా చేతులెత్తేసారా? కొన్ని పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కంపెనీ స్టార్ట్ అయ్యి 4 నెలలే కానీ ఇన్వెస్ట్ చేస్తామంటూ 4,000 కోట్లు. ఇంకో కంపెనీ టోటల్ అసెట్స్ 1,00,000 కానీ ఇన్వెస్ట్ చేస్తామంటుంది 5,600 కోట్లు. మరో కంపెనీ ఇన్కమ్ 53,000, పెట్టుబడి పెడతామంటుంది మాత్రం 31,000 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో గురించి కొందరు అనుకుంటున్న మాటలు ఇవి. అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ఇలాంటి ఎన్నో కంపెనీలు తమ దగ్గర పనులు లేకున్నా 1,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు రావడం అనేది చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో దావోస్ లో స్వేచ్ఛ బయో అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి అది కంపెనీయే కాదట. ఆ కంపెనీలో పెట్టుబడిదారులుగా ఉన్నది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులేనట. గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్యూర్ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఉత్పత్తి పెట్టుబడుల నిజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయా? పెట్టుబడుల పేరుతో ప్రజల్ని మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.